డాక్టర్ బాలరామయ్య నాయుడు వాకర్స్ అసోసియేషన్ గవర్నర్ గా ఎన్నికైన సందర్భంగా ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ నెల్లూరు చాప్టర్ వారి ఆధ్వర్యంలో మాకుంట లేఅవుట్లోని చెన్నై హాస్పిటల్ ఇన్స్పిరేషన్ సెంటర్లో ఉన్న ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏసీసీ ఆఫీస్లో వారిని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏసీసీ నెల్లూరు చాప్టర్ చైర్మన్ రంగయ్య నాయుడు, వైస్ చైర్మన్ డాక్టర్ ఏవీఎస్ కృష్ణమోహన్ మరియు కమిటీ నెంబర్లు ఎస్వి రమేష్ బాబు, వానప్రసాద్, అలాగే ఇతర నెంబర్లు శ్రీకర్ తదితరులు పాల్గొని వారిని ఘనంగా సన్మానించడం జరిగింది. తదనంతరం రంగయ్య నాయుడు మీడియాతో మాట్లాడుతూ దీనికి ప్రతిస్పందనగా భవిష్యత్తులో ఏసీసీ తరపున జరిగే ప్రతి కార్యక్రమానికి తమ సహాయ సహకారాలు అందిస్తామని పాల్గొన్నారు. మీరు మా ఛాంబర్ పరిధిలో ఉన్నటువంటి ఎక్కడ వాకర్స్ పెట్టండి, మేమంతా వస్తాం ఆ మీటింగ్ కి. నేను ప్రామిస్ చేస్తున్నాను మీకు సందర్భంగా ప్రేరేపించి నడిపించి భాగస్వామ్యం చేయాలి. థ్యాంక్ యూ సార్, అందరికి థ్యాంక్ యూ. అన్ని రాష్ట్రాలలో క్యాంపస్ మేము ఉండేది అలాగే సార్. ఇప్పుడు వింటర్ సీజన్ లో మార్నింగ్ వాక్ చేయకూడదు అడ్వాన్స్ చేయకూడదు, అనుమానమే బాగా. వింటర్ సీజన్ పోయిందంటే అందరూ బూట్లు వేసుకొని వస్తారు. ఇక్కడైతే తరఫున నెల్లూరు చాప్టర్ తరఫున మీకు శుభాభినందనలు. గవర్నర్ గా మీరు మంచి పేరు ప్రఖ్యాతులతో ఇంటర్నేషనల్ స్థాయికి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకోసం చిన్న పాట అక్కడ పాడదాం అనుకున్నా, అక్కడ టైం ఉంటుంది. ఏదో రెడీయా? చందమామ అందిన రోజు, బలరాముడు నవ్విన రోజు, తొలి పలుకులు చిలికిన రోజు, కులదైవం పలికిన రోజు, వీరి తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు, భలే మంచి రోజు, వసంతైన రోజు, వసంతాలు పూసే నేటి రోజు, వసంతాలు పూసే నేటి రోజు. థ్యాంక్ యూ సార్. మా నెల్లూరు ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ చాప్టర్లో ఉన్నటువంటి మా ఈసీ మెంబర్ బాలనాయుడు గారికి ఈ ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్ గవర్నర్గా ప్రమాణ స్వీకారం జరగబోయే సందర్భంలో మా ఏసీసీ వారికి ఈ సన్మాన సత్కరించే కార్యక్రమం పెట్టుకున్నాం. మరి బలరామనాయుడు గారు ఇందాక కృష్ణమోహన్ సార్ చెప్పి కృషి ఉంటే ఏదైనా పట్టుదల చేస్తామని. బలరామనాయుడు గారు నేను దేశాలు ఎక్కువ తిరుగుతుంటా, బలరామనాయుడు నాకు చెప్పింది ఒకటి, నువ్వు తిరిగేవాడే కాబట్టి నువ్వు నడక ప్రాధాన్యం ఇచ్చి ఎక్కడికైనా తిరుగుతామని చెప్పారు. దాన్ని చూసే తప్పుడు ఈ లోపల నేను పాటిస్తున్నాను. ఎక్కడికి పోయినా నడకైతే ప్రతిరోజు నుంచి ఉండాల్సిందే, దాన్ని కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి ఎన్ని దేశాలు ఎక్కడెక్కడ పోయినా కూడా యాక్టివ్గా ఉంటాం. కానీ ఆయన ఒకటే చెప్పాడు, నడక మానేస్తే అనారోగ్యం అయిపోతారని చెప్పాడు శుద్ధి. దాని నిదర్శనం నిజమే, కానీ 100% నాయుడు గారు చెప్పింది అంతా కూడా మేము ఖచ్చితంగా ఫాలో అవుతాం. రానున్న రోజుల్లో నాయుడు గారు ఆధ్వర్యం జరిగే వాకర్స్ ఎక్కడెక్కడ జరుగుతాయి, రాయలసీమ ఈ జోన్లు ఎక్కడైతే జరుగుతాయో వాటికన్నీ నాయుడు గారితో చేదోడుగా ఉండేవాడిని, ఉంటాం. మా ఏసీసీ అంతా కూడాను నాయుడు గారు మమ్మల్ని నన్ను బాగా నడిపిస్తానని ఆశిస్తుంది. థ్యాంక్ యూ. ఎస్పి బాలసుబ్రహ్మణ్య గారు నాకు మంచి మిత్రులు. నాయుడు గారు అంటూ నెల్లూరు వస్తే మాకు మంచి కంపెనీ ఇచ్చేవాడు, మేము ఆయన వెనకాలనే ఉండేవాళ్ళం. ఈ రోజు కానీ ఈ సమయంలో ఆయన కానీ ఉంటే ఒక మంచి పాట నాకు పాడేవాడు, భలే మంచి రోజని. ఆ కోరికను మా ఏసీసీ వైస్ చైర్మన్ అటువంటి డాక్టర్ ఏవి కృష్ణమోహన్ గారు ఆ పాటను వినిపించి బాలసుబ్రహ్మణ్యం గారిని గుర్తు చేశాడు. ఆయనకి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా వైస్ చైర్మన్ డాక్టర్ ఏవిఎస్ కృష్ణమోహన్ గారికి మంచి ఆయన గానాన్ని టౌన్ హాల్లో కానీ ఎక్కడైనా కూడా
అంత యాక్టివ్గా ఆయన ఇంట్రెస్ట్తో పాడుతూ ఉంటాడు. ఆయన ఆడిటర్ అయినప్పటికీ ఈ గాత్రం మీద మంచి పట్టుంది. ఏ పాట అయినా అవలీలగా పాడతాడు. ఈరోజు నా మీద పాడి నన్ను సంతోషపరిచాడు. బాలసుబ్రహ్మణ్యం గారిని గుర్తు చేయడం జరిగింది. ఆయనకి మరీ మరీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 203 రీజియన్ 6 ఏరియా 2 అంటే రెవెన్యూ డిస్ట్రిక్ట్ నెల్లూరు, ప్రకాశం, గుంటూరు ఈ 3 జిల్లాల పరిధిగా గల వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్గా ఎన్నిక కాబడిన మా బలరామయ్య నాయుడు గారు 11వ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంగా ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ నెల్లూరు చాప్టర్ తరఫున వారిని ఈరోజు ఏసీసీ ఆఫీస్లో అభినందించడం జరిగింది, సన్మానం చేయడం జరిగింది. వీరు ఇలాగే ఇంకా ఎన్నెన్నో పదవులు పొందాలని చెప్పి, ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా బలరామయ్య నాయుడు గారిని చెప్పుకోవచ్చు. చిన్నతనం నుంచి అతను అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని, నేటి యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మంచి భవిష్యత్తును రూపొందించుకోవాలని చెప్పి వారి 1 year చేయబోయే సేవా కార్యక్రమాల్లో ఏసీసీ కూడా తన వంతు పాత్ర పోషిస్తుందని చెప్పి అందరి సమక్షంలో తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. నాయుడు వాకర్ ఇంటర్నేషనల్ 203 డిస్ట్రిక్ట్కి 2026 సంవత్సరానికి గవర్నర్గా ఎన్నిక కాబడి ఈ నెల 11/1/2026 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట మధ్య సమయంలో ఏసీ స్టేడియం పక్కనున్న కిలారి తిరుపతి నాయుడు కళ్యాణ మండపంలో మా వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ పి రవిరాజు గారు, 2022 ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డి వారి సమక్షంలో నేను ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను. ఈరోజు మా నెల్లూరు ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ యాలమూరి రంగయ్య నాయుడు, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఏవి కృష్ణమోహన్ గారు, ఈసీ మెంబరు ఎస్వి రమేష్ బాబు, మన ప్రసాద్ గారు, కోనా ప్రసాద్ గారు వీరందరూ కలిసి నాకు ఈ సన్మానాన్ని చేయటం జరిగింది. వాళ్ళ సంతోషం. నేను గవర్నర్గా వాకర్స్ ఇంటర్నేషనల్లో ఎదిగినందుకు. మా వాకర్ ఇంటర్నేషనల్ స్లోగం ఒకటే, నడవండి నడవండి నడవండి, నడిస్తే పోయేదేముంది మీ అనారోగ్యం తప్ప అనేది మా స్లోగము. అందువల్ల ప్రతి ఒక్కరిని నడవమని చెప్తూ ఉంటాము, ఆరోగ్యంగా ఉండమంటాము. మీ చేతుల్లో మీ ఆరోగ్యాన్ని పెంచుకోండి. బీపీ, షుగరు ఇవన్నీ కూడా కంట్రోల్లోకి వస్తాయి. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. శరీర బాధలు ఎన్నో తగ్గుతాయి. రక్త ప్రసరణ బాగా ఉంటుందని డాక్టర్స్ చెప్తున్నారు. ముందు ఏ డాక్టర్ కాడికి పోయినా ఏమైనా వాకింగ్ చేస్తున్నావా అని అడుగుతారు. యూత్ పెద్దగా నడవడం లేదు. 40 years పైనుండే వాళ్ళు ఎక్కువ మంది ఉదయం సాయంత్రము 2 పూట్ల నడుస్తున్నారు. యూత్ కూడా నడవచ్చు. వాళ్ళు గేమ్స్ వాటి మీద శ్రద్ధ చూపిస్తున్నారు. అయినా పర్వాలేదు, ఏదో ఒకటి శారీరక శ్రమ అనేది బాడీకి అవసరము. అప్పుడు నువ్వు ఏమి తిన్నా అది ఆరోగ్యంగానే ఉంటుంది. ఈరోజు మా ఏసీసీ ఛాంబర్ ఆఫీసులో నన్ను ఈ విధంగా సన్మానించడం నేను ఎంతో సంతోషపడుతూ, వాళ్ళకి తగినట్టుగా నేను ఎన్నో కార్యక్రమాలు ఈ వాకర్స్లో కానీ, తెలుగు భాష మీద కానీ, సాంస్కృతిక కార్యక్రమాల మీద కానీ ప్రోత్సహిస్తూ, నా ఇప్పుడు 70 సంవత్సరాలు వయసులో కూడా యాక్టివ్గా ఉన్నానంటే నడకి. ఉదయాన్నే 5 గంటలకు లేచి 6-6:30కి స్టేడియం పోయి 8 దాకా అందరితో నడవడము, తిరగడము. ఫెలోషిప్ ఎక్కువగా వాకర్స్లో ఉంటుంది. పొరపాటు లేక ఎప్పుడు వారానికి నెలకి ఒక మీటింగ్ ఉంటుంది. అందువల్ల ఫ్రెండ్షిప్ అనేది ముఖ్యము, ఎక్కువ టాపిక్ అవుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ నడవండి, మీ ఆరోగ్యాన్ని మీ చేతిలో ఉంచుకోండి. ధన్యవాదాలు. చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్, ముఖ్యంగా దాంతోపాటు ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఈసీ మెంబర్, నెల్లూరులో ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ చాప్టర్ వారు ఈరోజు నలుబోలు బలరామయ్య నాయుడు గారు, ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి. వారిని ఈరోజు ఇక్కడ సన్మానించడం జరిగింది. సందర్భం ఏమిటంటే, వారిని వాకర్స్ ఇంటర్నేషనల్లో మన నెల్లూరు వాసి నలుబోలు బలరామయ్య నాయుడు గారిని ఇంటర్నేషనల్ వాకర్స్లో డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఈసారి ఎలక్ట్ చేసుకోవడం జరిగింది. రేపు 11వ తేదీ వారు ప్రమాణ స్వీకారం ప్రోగ్రాం కూడా పెద్ద హాస్పిటల్ ఎదురుగా ఉన్నటువంటి కిలారి తిరుపతి నాయుడు గారి సౌటరీలో చేయదలిచినారు. ముందుగా మా అసోసియేషన్లో ఈసీ మెంబర్ అయినటువంటి బలరామయ్య నాయుడు గారిని ఇక్కడ మా ఛాంబర్ తరఫున ఇక్కడ సన్మానం చేయడం జరిగింది. వారు మనకి ఎంత ఉదాహరణగా తీసుకోవచ్చు అంటే,
వారి వయసుకి, వారు ఉన్నటువంటి ఉత్సాహానికి, వారు పాల్గొనేటువంటి కార్యక్రమాలు, నెల్లూరులో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగిందన్నా కానీ వారు లేకుండా కార్యక్రమం జరిగింది అంటే అది ఆశ్చర్యపోవాల్సిన విషయము. కాబట్టి ఈ వయసులో కూడా వారు ఎంత హెల్తీగా ఉన్నారంటే ఒక వాకింగ్ ఒకటి మెయిన్ కారణం. దాంతోపాటు వారికి ఒక వ్యాపకం, ప్రతి కార్యక్రమంలో తనదైన శైలిలో తనది అనే భారం నెత్తిన వేసుకొని ఒక బాధ్యతాపరంగా చేస్తారు. దానికి నిదర్శనం ఈరోజు వారికి చేపట్టినటువంటి పదవులు. వారికి దాదాపు ప్రతి సంస్థలో కూడా ఒక పదవి ఉంటుంది. కాబట్టి ఆ పదవికి ప్రతి ఒక్కరు పదవి తీసుకుంటారు, కానీ ఆ పదవికి న్యాయం చేసే విధంగా కష్టపడేటువంటి వ్యక్తి బలరామయ్య నాయుడు గారు. వారి స్నేహితులుగా మేము ఉండడం అనేది, వారి ఫాలోవర్స్గా మేము ఉంటూ కొన్ని సంస్థల్లో మాకు కూడా కొన్ని పదవులు రావడానికి ముఖ్య కారణం బలరామయ్య నాయుడు గారు. కాబట్టి వారు నిండు నూరేళ్లు ఇదే విధంగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటూ ఇంకా ఎన్నో పదవులు అధిరోహించాలని కోరుకుంటూ సెలవు. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.